न्याय क्षेम्याय नमो वर्याय खल्याय नमः श्लोक्याय नमः गान्याय नमः वन्याय कक्षाय नमः श्रवाय प्रतिश्रवाय शिशाय चातुर्साय समसूराय चावुधरे नमो विने नमो विने नमः श्रवाय तस्मयाय नमो दुर्गाय हरण्याय नमो दस्तवे प्रभुदाय नमो नमस्तेक्ष्णे वेदाय घनेय स्वाय सुगमने नमस्ते 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 दीप्याय नमः सूर्याय तस्याय नमो नाद्याय संदाय चाय नमो मेघ्याय विद्याय नमो इंद्रियाय नमो वास्तव्याय वास्तवाय नमः सोमाय शुक्राय नमः साम्राय अरुणाय सिंहाय नमो ग्राय भीमाय नमो देवदाय दूरे वदाय नमो हंद्रे जनेरे नमो क्षेभ्योर्गे नमस्काराय शंभवे नमो भवे सिंहाय नमः स्कराय नमो न्याय वैर्याय रक्षाय नमो दक्षिणाय नमो पुत्रे नमस्ते नमो गोचाय नमः येशाय नमः कात्याय नमः परेष्ठाय नमो जन्मत्ये नमः नरते नमः मे वत्यभ्यः ओम शांति 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 सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै आनानां ग्रन्थरसरुद्भवा विशान्तकः स्वाहामूर्धाय विष्णवे मृत्युर्मे पाहि सर्वमेकवरं वन्दे गणाय नमो नमः आहनं वृषभो नमो नमः क्षत्रश्च दन्देवं सर्वव्यापिनमेश्वरं लिङ्गं पूजयन्निर्विकाराय नमो नमः रतलं भगवदेवाय नमः ओम ज्येष्ठानामुपेतं समर्पयामि रुद्राय नमः आवरणं समर्पयामि कालाय नमः गन्धान् धारयामि कलविदानाय नमः बिल्वदलं समर्पयामि कृदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधं नमस्कारं स्पर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनं काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं నమస్కారం. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రశాంతత ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 24/7 కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిన్న ఏదైతే ద్రాక్షారామ ఊళ్ళో జరిగిన సంఘటన చాలా విచారకరం. కపాలేశ్వరుణ్ణి ఒక శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి గుణపం రాడ్లతో మరి అది విచ్ఛిన్నం చేయడం జరిగింది. విచ్ఛిన్నం చేసిన తర్వాత పోలీసుల్ని, ముఖ్యంగా పోలీస్ అధికారులను అందరినీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు అన్ని రకాలుగా. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం, అంతర్వేది రథం అంటుకుంటే ఎన్నాళ్ళైనా సరే పట్టుకోకుండా లాస్ట్ ఏదో ముఖస్థుతి కోసం ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి ఉన్మాదని చెప్పి తప్పట్లు కొట్టి వదిలేశారు. అలాగే కృష్ణా జిల్లాలో ఎక్కడో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని విచ్ఛిన్నం చేస్తే పోయిందేముంది, ఇంకోటి తెస్తాం, పెద్దగా జరిగిన తప్పేముందని చెప్పేసి కొడాలి నాని మాట్లాడటం కూడా చూసాం. మరి ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. పోలీస్ అధికారులు, ముఖ్యంగా ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఏ గారు కానీ, ఎస్ఐలు కానీ, సదరు ఎస్ఐలు కానీ చాలా సమర్థవంతంగా ఎవరు ఊహించిన విధంగా వాళ్ళు 8 hours టైం ఇస్తే 6 hours పట్టుకుని చూపించారు. మరి వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు అందరూ గుర్తించాలి. కొంతమంది వైసీపీ నాయకులు ఖాళీ ఎక్కువైపోయి, నేను తిరుపతిలో ఉన్నాను, నేను అక్కడ ఉండగా ఇక్కడ చేయటం ఏంటంటారు ఒకరు. ఇక్కడికి వచ్చి ముహూర్తాలు ఎవరిని అడిగి పెట్టారు, ఇక్కడ పెట్టేయడం మీ ఇష్టమేనా అంటూ ఉన్నారు. ఒక ఆయన అక్కడ కూర్చుని
కనీసం గుళ్ళో ఉన్న భోజనాలు కూడా ఫ్రీగా ఇంటికి పట్టుకెళ్ళే వ్యక్తి ఆయన పాలనలో ఒక ఈవో 2 ఎంప్లాయీస్ సస్పెండ్ అయిన వ్యక్తి అంత అవినీతి చేసి అసలు అభివృద్ధి 5 ఏళ్ళు అభివృద్ధిని వచ్చుకోకుండా ఈ గుడిని వదిలేసి నిన్న ఆయన నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే పునఃప్రతిష్ఠ జరిగిందో కపిలేశ్వరుడు ఆగమ శాస్త్ర ప్రకారమే జరిగింది, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఇక్కడ ఉన్న పండితులందరూ కూడా ఆఖరికి అన్నవరం పునఃప్రతిష్ఠ జరిగినప్పుడు కూడా ఇక్కడ పండితుల చేత అక్కడ పునఃప్రతిష్ఠ జరిగిందనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏదో తూతూ మంత్రంగా జరిపేశారని అంటా ఉన్నారు జ్ఞానం లేని మనుషులు. ఇక్కడ 3 నుంచి 4 గంటలు హోమాలన్నీ చేసి ఆగమశాస్త్ర ప్రకారమే ఇక్కడ పండితులందరూ కూడా ఆఖరికి ఆర్కియాలజీ వాళ్ళు వచ్చి డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని అన్నీ శాస్త్రోక్తంగా జరిపారు. వెంటనే ఎందుకంటే అక్కడ శ్మశానం ఉంది, అక్కడ లింగం లేకుండా అక్కడ కపాల్ దహనం చేసే పరిస్థితి ఉండదని చెప్పి అధికారం లేదని చెప్పి ఉంది. అది కూడా ఇప్పుడు మేము ఇక్కడికి మార్నింగ్ వస్తే ఒక పార్థివ దేహం వెళ్ళటం జరిగింది. కాబట్టి అలాంటి నిర్ణయాలు ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పోలీసుల పని పోలీసులు చేశారు, పోలీసు అధికారుల పని 6 గంటల్లో పెట్టారు. అలాగే ఇక్కడ ఉన్న పండితుల పని పండితులు చేశారు. వాళ్ళకి ఏం చేయాలో తెలుసు. ఇతర గుళ్ళు వాళ్ళు పునఃప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి సలహాలు తీసుకుంటారు ఇక్కడ పండితులతో. అంత గొప్ప పండితులు ఈ గుళ్ళో ఉన్నారు, అది గుర్తించాలి. వాళ్ళ పనులు కూడా మేమే చేసేస్తాం, మేమే ముహూర్తాలు ఇట్టేస్తాం, మమ్మల్ని చెప్పి చేయాలి. ఇంకా మీరు పిచ్చి వ్యామోహంలో ఉన్నారు, మేము ఇంకా అధికారంలో ఉన్నామని. వాళ్ళ పని వాళ్ళు చేస్తారా, వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా, అన్నీ రూల్ పొజిషన్లో వెళ్తుందా లేదా అనేది ఈవో గారు చూసుకోవాల్సిన బాధ్యత. ఆవిడ పని ఆవిడ చేసింది, పండితుల పని పండితులు చేశారు, ఆర్కియాలజీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఎవరి పని వాళ్ళు చేశారు. ఆ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము అది చూసుకోవడం కూడా జరిగింది. ఖాళీగా ఉండి విష ప్రచారాలు మానమని కోరుతున్నాను. ఆఖరిగా పరమశివుడి దగ్గర కూడా రాజకీయాలు తగవని చెప్తా ఉన్నాను. తప్పుని తప్పని చెప్పండి, తప్పు జరుగుతుంటే ఉపేక్షించేది లేదు. నిన్న ఎవరైతే ఆ దుర్మార్గుడు ఉన్నాడో అతన్ని ఉపేక్షించేది లేదని చెప్పాం. అతనికి జరగవలసిన మర్యాదలు అన్నీ ఎక్కడా లోటు లేకుండా పోలీసు వారు సకల మర్యాదలు చేశారు. అతనికి మళ్ళీ గుడివైపు చూడాలన్నా కూడా భయపడే పరిస్థితి. అతను హిందూ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, తప్పు చేసినప్పుడు తప్పే అని చెప్పడం జరిగింది. అభినందించాల్సిన పోయి విమర్శిస్తుంటే అసలు మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లే. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి చెప్తా ఉన్నాను, వైసీపీ నాయకులకి, గుడి ఆవరణలోకి రాజకీయాలు తీసుకురావద్దు. మీ ప్రచారం కోసం, మీ ఉనికి కోసం దయచేసి అలాంటివి తీసుకురావద్దు. మీ నాయకుడు కూడా, మీ అధినాయకుడు వల్ల ప్రజలు మనోభావాలు దెబ్బతింటున్నాయి. మొన్న ఒక ప్రెస్ మీట్లో లడ్డంట గిడ్డంట అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని. మరి ఎంతోమంది మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. అవి జరగకుండా మీరు చూసుకోండి అంతే తప్ప మీరు ఇక్కడ రూల్ పొజిషన్ ప్రకారం చేశారా, ఆగమశాస్త్ర ప్రకారం చేశారా లేదా చూసుకోండి అంతే తప్ప ప్రజలకు విషకోణంలో చూపించాలనుకోవడం తప్పు. నిజం ఎప్పుడు నిప్పు లాంటిదే. ఏదైనా సరే ఇక్కడ జరిగింది ఏమైనా తప్పు ఉందంటే ఏ పండితుల్ని తీసుకుని వచ్చినా సరే మీరు తీసుకురండి. మీకు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళన్నా తెచ్చుకుని వ్యవహారం చేసుకోండి. మేము పండితులు, మాకు అన్నీ తెలుసు అని మీ నాయకుడు వెళ్ళాడు, 175కి 175 అని 11 ఇచ్చారు. మీరు కూడా అలాగే తయారయ్యారు. ఇక్కడికి వచ్చి మాకు అన్నీ తెలుసు. పండితుల కన్నా మీకు తెలిసేది ఏముంది? అలా జరిగిందా కరెక్ట్గా లేదా అని ఇంకో పండితుని తీసుకుని చూపించుకోవాలి. చూపించుకున్న రోజున అందరూ హర్షిస్తారు. అంతేగాని మీరే పండితులు అయిపోతున్నారు, మీరే పోలీసు అధికారులు అయిపోతున్నారు. కాబట్టి పరమశివుడి దగ్గర ఎలా కొలాడద్దని తెలియజేసుకుంటూ, ఆయన సర్వేశ్వరుడు
ఎవరిని క్షమించడు. తప్పుంటే అందరూ ఒకరే ఆయన దృష్టిలో, కర్మ వాళ్ళకి వాళ్ళే అనుభవిస్తారు, అనుభవించేలాగా సర్వేశ్వరు చేస్తాడని తెలియజేసుకుంటూ, జరిగిన దురదృష్టకరానికి అందరం కూడా బాధపడతా ఉన్నాం. మరి వెంటనే ఈ ప్రాబ్లంని వెంటనే కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఇక్కడ ఉన్న వేద పండితులు కానీ, అలాగే ఇక్కడ ఈఓ గారు కానీ, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ నేను శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల తరపున తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.